సంధ్య ప్రయాణం. సంధ్యకు 20 ఏళ్లు దాటాయి. ఆమెకు తన కుటుంబమంటే ప్రాణం. వారి కలలను నెరవేర్చడానికి ఆమె బాగా జీతం వచ్చే ఉద్యోగం కోసం వేరే రాష్ట్రానికి వెళ్లాలని నిర్ణయించుకుంది. అక్కడ కొత్త ఆఫీస్లో ఆమె రాఘవ్ను కలిసింది. అతను మొదటినుంచి ఆమెకు ఆప్యాయంగా తోడుగా ఉండేవాడు. రాఘవ్ ఆఫీసులో ప్రతి విషయంలో సంధ్యకు తోడుగా ఉండేవాడు. ఆమె లంచ్ మర్చిపోతే అతను ఆమె కోసం తెచ్చేవాడు. ఆమె ఏదైనా ప్రాజెక్టుతో కష్టపడుతుంటే అతను మౌనంగా సహాయం చేసేవాడు. అతని చిన్న చిన్న పనులు ఆమె మనసుకు హాయినిచ్చేవి. వీకెండ్స్లో సంధ్య ఒంటరిగా ఉన్నప్పుడు రాఘవ్ ఆమె హాస్టల్ దగ్గర ఉండే రెస్టారెంటుకు వచ్చేవాడు. అతను ఆమెను కలవడానికి బలవంతం చేసేవాడు కాదు, కాని తన ఉనికిని తెలియచేసేవాడు. సంధ్య అతని ప్రేమను, నిశ్శబ్ద ఆరాధనను అర్థం చేసుకుంది. రాఘవ్, సంధ్య ఒక సాయంత్రం చెప్పింది, మన దారులు వేరు. నువ్వు నామీద పెట్టుకున్న ఆశలను వదిలేయాలి. మన భవిష్యత్తులో ఏమీ జరగదు. కాని అతను నవ్వేవాడు. అతని కళ్లలో ఒకే ఒక ఆశ ఉండేది, ఆమె ఎప్పుడో ఒకప్పుడు తన ప్రేమను అర్థం చేసుకుంటుందని. రాఘవ్ ఆశను కోల్పోలేదు. అతను అదే శ్రద్ధతో కొనసాగాడు. సంధ్య దూరంగా నెట్టినా. కాని ఒకరోజు అతను అకస్మాత్తుగా ఆఫీస్కు రాలేదు. కొద్ది రోజులకు అతను తన స్వగ్రామానికి వెళ్లాడని, అక్కడ అతనికి వివాహం నిశ్చయమైందని సంధ్యకు తెలిసింది. రాఘవ్ బాధపడినా తన విధిని అంగీకరించాడు. త్వరలోనే అతను మరొక స్త్రీని పెళ్లి చేసుకున్నాడనే వార్త సంధ్యకు అందింది. ఆ క్షణంలో సంధ్య హృదయం బరువెక్కింది. రాఘవ్ చూపించిన నిజమైన, నిస్వార్థమైన ప్రేమ విలువ అప్పుడామెకు అర్థమైంది. ఒంటరితనం, పశ్చాత్తాపం ఆమెను చుట్టుముట్టాయి. అతను నా దగ్గరికి తిరిగి రావాలి అని ఆమె మనసు అరుస్తూ ఉండేది. ఆ నొప్పి వర్ణించలేనిది. ఆమె రోజువారీ పనులపై దృష్టి పెట్టలేకపోయింది. ఆఫీస్ ఫైల్స్ అన్నీ అసంపూర్తిగా కనిపించాయి. రాఘవ్ జ్ఞాపకాలు ఆమెను వెంటాడాయి. ఆమె అతని ప్రేమను తిరస్కరించిన ప్రతి క్షణం గుర్తుకొచ్చేది. కుటుంబం, స్నేహితులతో మాట్లాడే ఉత్సాహం పూర్తిగా పోయింది. ఆమె ఎప్పుడూ తన గదిలో ఒంటరిగా కూర్చుని ఉండేది, ఆ బాధ నుండి ఎలా బయటపడాలో తెలియక. ఒకరోజు ఆమె తన తల్లితో ఫోన్లో మాట్లాడింది. తన తల్లి స్వరం వినగానే సంధ్యకు ఒక స్పష్టత వచ్చింది. నొప్పిని అనుభవించాలి సంధ్య, ఆమె మనసుకు చెప్పుకుంది. కాని ఆ నొప్పి నిన్ను నిర్వచించకూడదు. రాఘవ్ నిన్ను ప్రేమించాడు, కాని నీ జీవితం నీదే. సంధ్య నెమ్మదిగా మొదలుపెట్టింది. పాత గాయాల జ్ఞాపకాలు ఉంటాయి, కాని అవి ఆమె లక్ష్యాలను నిరోధించలేవు. ఆమె మళ్లీ తన పనిపై దృష్టి పెట్టింది. స్నేహితులతో నవ్వడం ప్రారంభించింది. రాఘవ్ ప్రేమ ఆమెకు ఒక పాఠం నేర్పింది. కొంతమంది వ్యక్తులు మన జీవితంలో ఎంత అద్భుతంగా ఉన్నా మనం మనకోసం ముందుకు సాగాలి.